వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. మంత్రి మనసు వెన్న స్పందన మెరుపుతీగ. ఎడమకాలు లేని ఓ మహిళకు పొంగులేటి అభయం. 120 నిమిషాల్లోనే అందిన వీల్ చైర్. మనిషికి ఆరోగ్యమే గొప్ప సంపద అన్న జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. మిర్యాలగూడ మండలం రుద్రవరం లక్ష్మీపురం గ్రామంలో రుద్రేశ్వర త్రికుటాలయం పునర్నిర్మాణం పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్. నీట్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. గూండల మండలంలో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. ఆందోళన చెందుతున్న రైతులు. ఒక్క చిరునవ్వుతో సర్వరోగాలు దూరం. జాతీయ నవ్వుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో వేడుకలు. మార్నింగ్ కమిటీ ఆధ్వర్యంలో యోగా గురువు పల్చం పాపయ్య గౌడ్ కి చిరు సన్మాన కార్యక్రమం. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ. ప్రెస్ రిపోర్టర్ పడిసిరి వెంకన్న విజయ కుమారుడు కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. దేవాలయాలలో హుండీ లెక్కింపు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్. తాటి చెట్టుపై నుండి కింద పడి కార్మికుడి మృతి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. అధికారం అంటే ఆజ్ఞాపించడం కాదు, ఆపదలో ఉన్న వారి కన్నీరు తొడవడమేనని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి నిరూపించారు. సామాన్యుల సమస్యలను నేరుగా వినేందుకు ఆయన నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ఒక నిరుపేద మహిళ జీవితంలో కొత్త వెలుగులు నింపింది. ఎడమకాలు లేని ఓ మహిళకు పొంగులేటి అభయం అందించారు. 120 నిమిషాల్లోనే వీల్ చైర్ అందించి ఆమెకు ఊతమిచ్చారు. అధికారం అంటే ఆజ్ఞాపించడం కాదు, ఆపదలో ఉన్నవారి కన్నీరు తొడవడమేనని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి నిరూపించారు. సామాన్యుల సమస్యలను నేరుగా వినేందుకు ఆయన నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ఒక నిరుపేద మహిళ జీవితంలో కొత్త వెలుగులు నింపింది. ఎడమకాలు లేక కనీసం అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న ఓ బాధితురాలి ఆవేదన చూసి చలించిన మంత్రి కేవలం 2 గంటల వ్యవధిలోనే ఆమెకు ఊతమిచ్చారు. మండలంలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన షేక్ షకీనా అనే మహిళకు ఎడమకాలు లేదు. నడవలేక తన పనులు తాను చేసుకోలేక నిత్యం నరక యాతన పడుతున్న ఆమె ఆశగా ప్రజా దర్బార్కు చేరుకుంది. తన దీనస్థితిని మంత్రి పొంగులేటికి వివరిస్తూ, అయ్యా, నా కాలు లేక బతుకు భారమైంది. ఒక చక్రాల కుర్చీ ఉంటే ఎవరి మీద ఆధారపడకుండా నా పనులు నేను చూసుకుంటాను అని చెప్పి వేడుకుంది. ఆ మహిళ ఆర్తిని చూసిన మంత్రి మనసు వెన్నెలా కరిగిపోయింది. అమ్మ, దిగులు పడకు, నేనున్నాను అని భరోసా ఇచ్చారు. మంత్రి ఆదేశం మేరకు మెరుపుతీగలా పనిచేసింది. విన్నపం అందిన కేవలం 120 నిమిషాల్లోనే అధికారులు కొత్త వీల్ చైర్ను సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో మంత్రి పొంగులేటి స్వయంగా ఆమె పక్కన నిలబడి ఆత్మీయంగా పలకరిస్తూ వీల్ చైర్ను అందజేశారు. సమస్య చెప్పిన కొద్దిసేపటికే పరిష్కారం లభించడంతో ఆ మహిళ కళ్ళలో మెరిసిన ఆనంద బాష్పాలే పొంగులేటి ప్రజాపాలనకు నిదర్శనంగా నిలిచాయి. తక్షణమే స్పందించి తనకు అండగా నిలిచిన మంత్రికి షకీనా మనసారా కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ ప్రజల వద్దకే పాలనను తీసుకెస్తున్న మంత్రి పొంగులేటి తీరుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతుంది. మనిషికి ఆరోగ్యమే గొప్ప సంపద అని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. శారీరక, మానసిక దృఢత్వం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడం, ఆరోగ్యం పట్ల ప్రజలలో అవగాహన కల్పించే నిమిత్తం సొసైటీ ఫర్ తెలంగాణ రన్ ఆధ్వర్యంలో అవంతిక కన్స్ట్రక్షన్స్, ఆరోగ్య హాస్పిటల్స్ సహకారంతో
ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానం నుండి ఏర్పాటు చేసిన 2K, 5K, 10K రన్లను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్లతో కలిసి ఆయన ప్రారంభించారు. మనిషికి ఆరోగ్యమే గొప్ప సంపద అని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. శారీరక మానసిక దృఢత్వం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడం, ఆరోగ్యం పట్ల ప్రజలలో అవగాహన కల్పించే నిమిత్తం సొసైటీ ఫర్ తెలంగాణ రన్ ఆధ్వర్యంలో అవంతిక కన్స్ట్రక్షన్స్ ఆరోగ్య హాస్పిటల్ సహకారంతో ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానం నుండి ఏర్పాటు చేసిన 2K, 5K, 10K రన్లను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ప్రజల ఆరోగ్య విషయమై ఇలాంటి రన్లు నిర్వహించడం సంతోషమని అన్నారు. త్వరలోనే యోగా దినోత్సవం రానుందని, ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని, అప్పుడే మన పనులు మనం ఎలాంటి ఒత్తిడి లేకుండా నిర్వర్తించుకోగలుగుతామన్నారు. సమాజంలోని ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండడమే ముఖ్య ఉద్దేశమని, అలాంటి భావనను ప్రజల్లో తీసుకొచ్చేందుకు ఇలాంటి రన్లు ఉపయోగపడతాయని అన్నారు. వీటి వల్ల మనం ఏ పని చేసినా విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందని, ఆరోగ్యానికి మించిన గొప్ప సంపద మరొకటి లేదని అన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఆరోగ్యం విషయంపై 5K, 10K, 2K రన్లు నిర్వహించడం సంతోషమని, ఇటువంటి కార్యక్రమాలు జిల్లాలో మరిన్ని నిర్వహించాలని కోరారు. ప్రతి మనిషి జీవితంలో శారీరక మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలని, రోజువారీ కార్యక్రమంలో దీనిని అలవాటు చేసుకోవాలని, రాష్ట్ర జాతీయ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాల ద్వారా నల్గొండ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. సొసైటీ ఫర్ తెలంగాణ మగ్గారి శ్రీనివాసరావు, వాకర్స్ అసోసియేషన్ బండారు ప్రకాష్, సొసైటీ ఫర్ తెలంగాణ మగ్గారి శ్రీనివాసరావు, వాకర్స్ అసోసియేషన్ బండారు ప్రసాద్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ రమేష్, అనితారాణి, డిఎస్పీ శివరాం రెడ్డి, ఇతర అధికారులు తదితరులు ప్రజలు పెద్ద ఎత్తున 10K, 5K, 2K రన్లో పాల్గొన్నారు. సుమారు 1000 మంది వరకు ఈ రన్లో పాల్గొన్నారు. రెండు మెడల్ ఒకటి తినేనా So we definitely did very good job. And now Arogya Super, thank you sir. Magari garu, please join with them. Thank you sir.
Thank you so much, sir. And now I request Magari Garu to hand over token of appreciation to SP Garu and Ramesh Garu. Dr. Ramesh Garu, please. Thank you so much, sir. Thank you, sir. సొసైటీ ఆఫ్ రన్నర్స్ అనే థీమ్తో ముందుకు వచ్చినటువంటి హైదరాబాద్ నుంచి అవంతిక కన్స్ట్రక్షన్స్, అలాగే నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఫిట్ నల్గొండ, ఫిట్ తెలంగాణ, హెల్దీ నల్గొండ, హెల్దీ తెలంగాణ అనే కార్యక్రమంతో ముందుకు వచ్చినటువంటి శ్రీనివాస్ గారు, అలాగే రాఘవ, బండారు ప్రసాద్ గారు, శౌరయ్య గారు, మనందరూ కూడా స్ఫూర్తినిచ్చినటువంటి డాక్టర్ రమేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆరోగ్య, అలాగే మనకి గ్రౌండ్ ఇచ్చేసి, అలాగే ఏ రన్నర్కి కూడా మన ఇంజరీ కావద్దని చెప్పేసి ట్రాఫిక్ పోలీస్కి సిబ్బందికి కూడా సూచనలు ఎస్పీ గారి సహకారంతో, అలాగే ఈ ఉపేంద్ర గారు ప్రిన్సిపాల్ గారు ఎన్జికలు ఇచ్చిన ఈ యొక్క స్ఫూర్తితో కూడా అనేక మంది దాదాపు నల్గొండ రన్ మనం ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతున్నది. దీనికి సంబంధించి ఇప్పుడు దాకా సుమారు ఒక 1000 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో 10K, 5K, 2K రన్ ఉన్నది. ఇప్పుడు దాకా కలెక్టర్ గారు చెప్పినట్టు ఫిట్నెస్ అనేది ఈజ్ అ వెరీ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అందరూ కూడా ఫిట్గా ఉండాలి. ఆ ఫిట్నెస్లో భాగంగా ఈ రన్నింగ్, ఈ మెంటల్ ఎండ్యూరెన్స్ ఇవన్నీ కూడా ఉంటేనే మనం ప్రాపర్గా మన డైలీ ఫంక్షన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి ఈవెంట్స్ ఇంకా మన నల్గొండలో ఇంకా జరగాలి. అదేవిధంగా నల్గొండలో ఉన్న ఈ రన్నింగ్ టాలెంట్ని కూడా మనం హైదరాబాద్, అదేవిధంగా నేషనల్, ఇంటర్నేషనల్ కూడా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఇంత మంచి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నల్గొండ పట్టణంలో ఈరోజు ఫిట్నెస్ అనే కాన్సెప్ట్ తీసుకొని ఈరోజు తెలంగాణ రన్నర్స్ మరియు స్పాన్సర్స్ అయినటువంటి అవంతిక కన్స్ట్రక్షన్స్ అండ్ ఆరోగ్య హాస్పిటల్ వాళ్ళు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ తెలంగాణ రన్నర్స్ రన్కి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నల్గొండ పట్టణ ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ పార్టిసిపేట్ చేశారు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇక్కడికి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశము మన రన్నర్ తరపున అవంతిక కన్స్ట్రక్షన్స్ వారి ఆధ్వర్యంలో లోకల్గా ఆరోగ్య హాస్పిటల్ సహకారంతో వాకర్స్ అసోసియేషన్ ఆఫ్ నల్గొండ, దీపస్య స్కూల్ వీళ్ళందరి సహకారంతో ఈరోజు మే 3 సండే రోజున నల్గొండ ప్రోమో రన్ ఆర్గనైజ్ చేశాము. రన్లో దాదాపు 1000 మంది వాకర్స్ అండ్ రన్నర్స్ పార్టిసిపేట్ చేశారు. మేము అనుకున్న దానికన్నా మేము 500 మంది వస్తారనుకుంటే 1000 మంది పార్టిసిపేట్ చేశారు. అందరూ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. జూన్ 7న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనం జూన్ 7న నెక్లెస్ రోడ్లో అవంతిక సో హ్యాపీ. ఎందుకంటే రన్ తెలంగాణ, ఫిట్ తెలంగాణ, అదేవిధంగా రన్ నల్గొండ, ఫిట్ నల్గొండ పేరుతోటి ఈరోజు ఉదయం 5 గంటల నుంచి ఈ యొక్క ఎన్జీ కళాశాల గ్రౌండ్లో పెద్ద ఎత్తున యువకులు ఈ యొక్క రన్లో పార్టిసిపేట్ అయ్యి, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఎన్రోల్ చేసుకొని ఇంత ఉదయం ఈ యొక్క యూనిఫామ్ల ముఖ్యంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ కూడా ఉదయం ఈ యొక్క డ్రెస్ కోడ్లో వచ్చి ఈ యొక్క జుంబోలో పాల్గొని, అదేవిధంగా 2K రన్, 5K రన్, 10K రన్ సిస్టమేటిక్గా జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం రుద్రవరం లక్ష్మీపురం గ్రామంలో గత 850 సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించినటువంటి ప్రసిద్ధిగాంచిన అతి పురాతనమైన కట్టడం రుద్రేశ్వర త్రికుటాలయం పునర్నిర్మాణంలో భాగంగా ఇరు గ్రామాల ప్రజలు వేద పండితులచే నూతన దేవాలయ నిర్మాణం కొరకు భూశంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్ హాజరయ్యారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం రుద్రవరం లక్ష్మీపురం గ్రామంలో గత 850 సంవత్సరాల క్రితం కాకతీయులు నిర్మించినటువంటి ప్రసిద్ధిగాంచిన అతి పురాతనమైన కట్టడం రుద్రేశ్వర త్రికుటాలయం పునర్నిర్మాణంలో భాగంగా ఇరు గ్రామాల ప్రజలు వేద పండితులచే నూతన దేవాలయ నిర్మాణం కొరకు భూశంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే జయసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, స్కైలాబ్ నాయక్, సాదినేని శ్రీనివాస్, చిలుకూరు బాలు, నూకల వేణుగోపాల్ రెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పీసీకే ప్రసాద్, దేశిడి శేఖర్ రెడ్డి, ముదిరెడ్డి, నర్సిరెడ్డి, రవి నాయక్ మరియు 2 గ్రామాల సర్పంచ్లు, ఆలయ కమిటీ చైర్మన్, సభ్యులు, ఇరు గ్రామాల ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవన్నీ నిన్న తీసినాయి సార్ మేము పునాది నుంచి నమస్తే అస్మాయుధాయానాథాయ దుష్టమే అటు ఇటు పక్క ఇటు ఇటుకి అటు ఇటు ఇటు పక్క కూడా మీరు తీసుకొని పోతున్నాను मणीश्वराभ्यां जगदीश्वराभ्यां नमः शिवाय सांबाय सगनाय सोनवे ध्रुवन्ते राजा वरुणा ध्रुवन्ते ध्रुवन्ते ओम नमः शिवाय 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 పైకి వచ్చేసి కొబ్బరికాయలు మూట వేసి ఇక్కడ పెట్టాలి మూడు దర్వాజలు కుట్టాలి కొంచెం హైట్ లేపాల్సి వచ్చినట్టుంది కదా మన బేస్మెంట్ లేకుంటే దాని మీద బేస్మెంట్ హైట్ లేపితే సార్ దర్వాజా హైట్ ఇదే కదా చేంజ్ కాదు దర్వాజా కాదు బేస్మెంట్ హైట్ లేపితే బేస్మెంట్ హైట్ లేపితే ఇంకా దర్వాజా తీసి అడుగు ఎక్కువ పోస్తే అదే కాదు అంటే పనికి వస్తాయి అదే అన్ని డ్యామేజ్ 20% అయితే పనికి వస్తుంది మిగతాయి మనం టోటల్ నిర్మాణానికి 20% ఇది మేము ఆడుకున్నాము నేను చిన్నప్పటి నుంచి గుళ్ళే తిరిగి ఇంట్లో ఆడుకున్నప్పుడు కూడా ఉంది కానీ శివలింగం లేదు శివలింగం మొన్న గర్భగుళ్ళనే సేమ్ పటం కిందికి వెళ్ళిపోయింది మరి ఒక 200 సంవత్సరాల కింద ముందు ఎకరం నిండింది అవన్నీ అయ్యే స్టోర్స్ ఆప్య అందరూ పట్టుకుని పాల్గొన్నాము ప్రపద్యాదాయ వై నమో నమః భగవద్భవాయ నమః వామదేవాయ జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమః బలవికరణాయ నమః బలాయ నమః బలప్రదాయ లే నువ్వు అన్ని చిల్లు పక్క కొద్దిగా మీరు అడ్డుకోండి ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోషవే నమః నమస్తే అస్తుభ్యాం తే నమః సార్ పైకి శ్రీ
ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్లు తనిఖీ చేశారు. రామగిరిలోని మహిళా డిగ్రీ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్, ఎస్పీలు సంయుక్తంగా తనిఖీ చేయగా, మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్లు కలిసి తనిఖీ చేశారు. రామగిరిలోని మహిళా డిగ్రీ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్, ఎస్పీలు సంయుక్తంగా తనిఖీ చేయగా, మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు నీట్ పరీక్షకు చేసిన ఏర్పాట్లు, హాజరైన అభ్యర్థులు, గైన్ హాజరైన వారి వివరాలు తదితర విషయాలను సంబంధిత పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష సక్రమంగా నిర్వహించేందుకు ఆదేశాలు ఇచ్చారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఆదివారం అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 40 రోజుల నుండి రైతులు కల్లాలకు ధాన్యం చేర్చినా కూడా ఇంతవరకు లారీల కొరతతో ధాన్యం రాసులు కల్లాలకే పరిమితమయ్యాయి. రైతుల గురించి ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఆదివారం అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతే రాజు అంటారు కానీ రైతుకు కన్నీరే మిగిలింది. 6 కాలం కష్టం చేసి పండించిన పంట నీటి పాలవుతుంది. రైతుల గురించి ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. 40 రోజుల నుండి రైతులు కల్లాలకు ధాన్యం చేర్చినా కూడా ఇంతవరకు లారీల కొరతతో ధాన్యం రాసులు కల్లాలకే పరిమితమయ్యాయి. కొంతమంది రైతుల ధాన్యం 10 రోజుల క్రితం తూకాలు వేసినా కూడా ఇంతవరకు లారీలకు ఎత్తలేదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే దృష్టి సారించి లారీల కొరత లేకుండా చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు నోముల మల్లయ్య, నోముల సంపత్, జోగు సోమయ్య పాల్గొన్నారు. వారం రోజులైందా జోకి?
ఆ రోజు లారీ పోలేదా? లారీ కొలత లారీలు వస్తలేవు. బస్తాల కిందకి వెళ్ళి వెళ్తున్నాయి నీళ్ళు మంచిగా రాసులకి వెళ్ళి. ఇక్కడేనా రాసియా? రాసి పోసిన ఒకటి జరుపుకొస్తున్నాయి ఆడ పడ్డాయి కింద. రైతు పాడవాడ రైతు బతికేది ఏం లాభండి. కలుపు గుళ్ళకి అట్టా ముత్తుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఇది బండ మీదకి వచ్చడానికి ఈ వేసాం ఆ వేసాం ఏం బతుకు వేస్ట్ బతుకు. రైతు బతికే వేస్ట్ బతుకు. ఇప్పుడు శనగ కోసి నెల అవుతుందా? నెల దాటింది. ఇక్కడ కోసి ఎన్ని రోజులు అయింది? ఈ రాసి కోసి 20 రోజులు అవుతుంది ఒక్కొక్కరు. ఒక్క చిరునవ్వుతో సర్వరోగాలు దూరం అవుతాయని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం గురూజీ చాడా పాపిరెడ్డి తెలిపారు. ఆదివారం జాతీయ నవ్వుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంతో పాటు బ్రాహ్మణ కళ్యాణ మండపంలో జరిగిన ప్రపంచ నవ్వుల వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒక్క చిరునవ్వుతో సర్వరోగాలు దూరం అవుతాయని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం గురూజీ చాడా పాపిరెడ్డి తెలిపారు. ఆదివారం జాతీయ నవ్వుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంతో పాటు బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ప్రపంచ నవ్వుల వేడుకలలో శ్రీ వాసవి సేవా సమితి అధ్యక్షులు బచ్చు పురుషోత్తం, బ్రాహ్మణ కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు చాడా పాపిరెడ్డి మాట్లాడుతూ నవ్వు ద్వారా శ్రేయస్సు, ఆనందం, స్నేహం పెంపొందుతాయని తెలిపారు. నవ్వు ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని పెంచుతుందని తెలిపారు. నవ్వుల వేడుకల ద్వారా ఒత్తిడి, హార్మోన్లను తగ్గించడం, యోగ నిరోధక శక్తిని మెరుగుపరచడం వంటి వాటిపై అవగాహన కల్పించారు. నవ్వడం వలన శరీరంలో శారీరక మార్పులను ప్రేరేపిస్తుందని, అవయవాలను ఉత్తేజపరుస్తుందని, ఒత్తిడిని తగ్గిస్తుందన్నారు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి నవ్వు దివ్య ఔషధంలా, చికిత్సలా పనిచేస్తుందని, జీవితంలో ఎక్కువగా నవ్వడం వల్ల సగటున 7 ఏళ్ల ఆయుష్ పెరుగుతుందని తెలిపారు. దుష్ప్రభావాలను తగ్గించడంలో పాటు రక్త సరఫరా మెరుగుపరచడానికి, ఉత్సాహాన్ని పెంపొందించడానికి నవ్వు తోడ్పడుతుందన్నారు. మనిషి సంతోషానికి, ఆనందానికి సహజమైన వ్యక్తీకరణ నవ్వు అని, మన నుంచి వచ్చే నవ్వు ఎదుటి వారిని ఆకర్షించడమే కాకుండా శత్రువైన సైతం కోపాన్ని తగ్గిస్తుందని తెలిపారు. ఈ సృష్టిలో పైసా ఖర్చు లేనిది ఉన్నది అంటే అది చిరునవ్వు మాత్రమేనని, నవ్వుతూ 10 మందిని నవ్విస్తుంటే ఏ సమస్యలు రావని పెద్దలు చెప్పారని తెలిపారు. మీరు నవ్వడం వల్ల మీ చుట్టూ ఉన్న వారికి ఆరోగ్యకరమైన సమాజాన్ని ఇవ్వగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాధకులు భాస్కరాచారి, వి లింగయ్య, మల్లారెడ్డి, గోరెంట్ల శ్రీనివాస్, వేల్పుల సుధాకర్, సుదర్శన్ రెడ్డి, మమత, మంజుల, సరిత, జ్యోతి, కె రవికుమార్, సైదులు, బాణాల శ్రీనివాస్, వెంకన్న, మధు, మాధవి, ధనలక్ష్మి, కవిత, సంధ్య, రాజు, ఓ లింగయ్య, లక్ష్మి, రవికుమార్, మురళీకృష్ణ, నాగరాజు, వెంకన్న, దివ్య, శ్రీదేవి, విజయ్, సంతోష్, విజయలక్ష్మి, బాలకృష్ణ, స్వర్ణలత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చౌటుపల్ పట్టణ పరిధిలో ఉన్న క్రికెట్ బాక్స్లో మార్నింగ్ వాక్ కమిటీ ఆధ్వర్యంలో సర్వేజన సుఖినో భవంతు ఫౌండేషన్ ద్వారా గత కొద్ది రోజుల నుండి ఉచిత యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తద్వారా మార్నింగ్ కమిటీ ఆధ్వర్యంలో యోగా గురువు పల్చం పాపయ్య గౌడ్కు చిరు సన్మాన కార్యక్రమం నిర్వహించి ఘనంగా సన్మానించారు. చౌటుపల్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి క్రికెట్ బాక్స్లో మార్నింగ్ వాక్ కమిటీ ఆధ్వర్యంలో సర్వేజన సుఖినో భవంతు ఫౌండేషన్ ద్వారా గత కొద్ది రోజుల నుండి ఉచిత యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తద్వారా మార్నింగ్ కమిటీ ఆధ్వర్యంలో యోగా గురువు పల్చం పాపయ్య గౌడ్కి చిరు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్నింగ్ వాక్ కమిటీ అధ్యక్షుడు జంగయ్య మరియు మున్సిపల్ కౌన్సిలర్ కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశం, చిన్నలు, పెద్దలు శిక్షణ పొంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఆలయంలో మొక్కు కళ్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దీనితో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద విష్ణు పుష్కరిణి, కార్ పార్కింగ్, బస్టాప్లలో భక్తుల సందడి నెలకొంది.
సూర్యాపేట పట్టణంలోని 20వ వార్డుకు చెందిన సూర్య ప్రెస్ రిపోర్టర్ పడిసెర వెంకన్న విజయ కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. సూర్యాపేట పట్టణంలోని 20వ వార్డుకు చెందిన సూర్య ప్రెస్ రిపోర్టర్ పడిసెర వెంకన్న విజయ కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాపర్తి నాగరాజు, పట్టణ కాంగ్రెస్ నాయకులు షేక్ రహీం, బద్దం విష్ణు, నాని, కిరణ్, నవీన్, మనోజ్, శివమణి తదితరులు పాల్గొన్నారు. దేవాలయాలలో హుండీ లెక్కింపు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసే ఇలాంటి దందాలను వెంటనే అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక డివైఎఫ్ఐ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. దేవాలయాలలో హుండీ లెక్కింపు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసే ఇలాంటి దందాలను వెంటనే అరికట్టాలని, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక డివైఎఫ్ఐ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ, నిరుద్యోగుల ఆశయాలను ఆసరాగా తీసుకొని డబ్బులు వసూలు చేసే మోసగాళ్లపై పోలీసులు, సంబంధిత అధికారులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టి కఠినంగా శిక్షించాలని పిలుపునిచ్చారు. యువత ఎటువంటి ఉద్యోగ అవకాశమైనా ముందుగా అధికారిక ప్రకటనలు, నమ్మకమైన వనరుల ద్వారా ధృవీకరించుకొని మాత్రమే స్పందించాలని సూచించారు. నల్గొండ జిల్లాలో ఇలాంటి మోసపూరిత చర్యలు పునరావృతం కాకుండా కట్టడి చేయడం ప్రభుత్వ బాధ్యత అని, నిరుద్యోగులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సమావేశంలో స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా ఆఫీస్ బేరర్స్ పుల్లెంల శ్రీకర్, పతని శ్రీను, గుండాల నరేష్, కట్టా లింగస్వామి, పాలాది కార్తీక్, కండే యాదగిరి, పోకల శశిధర్, తరి రామకృష్ణ, ఏడుకొండలు రమేష్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట మండలం కాసరాబాద గ్రామానికి చెందిన పోలగోని శ్రీనివాస్, వయసు 47 సంవత్సరాలు, వృత్తి కల్లుగీత కార్మికుడు. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం పరుపుతాటి చెట్టు ఎక్కి కళ్ళు గీస్తుండగా ఉదయం 6:30 గంటల సమయంలో ప్రమాదవశాత్తు మోకు చిలుకట్టు ఊడి చెట్టుపై నుండి చెట్టు మొదట్లో కింద పడగా మృతుని మొహానికి, చేతులకు, కడుపులో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు.
సూర్యాపేట మండలం కాసరాబాద గ్రామానికి చెందిన పోలగని శ్రీనివాస్ వయసు 47 సంవత్సరాలు, వృత్తి కల్లుగీత కార్మికుడు. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం తన ఇంటి నుండి ముస్తాదు కట్టుకొని కల్లుగీటకు కాసరాబాద నుండి వెదురువారిగూడెం వెళ్లే రోడ్డు పక్కన ఉన్న కొల్లు శివయ్య కోసిన పొలంలో పసుపు తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ఉదయం 6:30 ప్రమాదవశాత్తు మోకు చిలుకట్టు ఊడి చెట్టుపై నుండి చెట్టు మొదట్లో కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని మొహానికి, చేతులకు, కడుపులో బలమైన గాయాలై మృతి చెందాడు. మృతునికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుని భార్య పోలగోని వసంత దరఖాస్తు ఇవ్వగా ఎల్ పాండు నాయక్ ఏఎస్ఐ కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. మంత్రి మనసు వెన్న, స్పందన మెరుపుతీగ. ఎడమకాలు లేని ఓ మహిళకు పొంగులేటి అభయం. 120 నిమిషాల్లోనే అందిన వీల్ చైర్. మనిషికి ఆరోగ్యమే గొప్ప సంపద అన్న జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. మిర్యాలగూడ మండలం రుద్రవరం లక్ష్మీపురం గ్రామంలో రుద్రేశ్వర త్రికుటాలయం పునర్నిర్మాణం పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్. నీట్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. గూండాల మండలంలో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం, ఆందోళన చెందుతున్న రైతులు. ఒక్క చిరునవ్వుతో సర్వరోగాలు దూరం. జాతీయ నవ్వుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో వేడుకలు. మార్నింగ్ కమిటీ ఆధ్వర్యంలో యోగా గురువు పల్చం పాపయ్య గౌడ్కి చిరు సన్మాన కార్యక్రమం. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ. ప్రెస్ రిపోర్టర్ పడిసిరి వెంకన్న విజయ కుమారుడు, కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవానికి హాజరై చిన్నారులను ఆశీర్వదించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. దేవాలయాలలో హుండీ లెక్కింపు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్. తాటి చెట్టుపై నుండి కింద పడి కార్మికుడి మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.